ఆయన ఒక ఆవేశం మాత్రమే కాదు, గొప్ప ఆలోచనతో ఉన్న నేత జనసేనాని. ఆ జనసేనాని ఎప్పుడు మాటలు మాత్రమే కాదు, చేతలతో పాటు ముక్కుసూటితనానికి మారుపేరు మన పవన్ కళ్యాణ్ గారు. ఒక ముగ్గురు దిగ్గజాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కలిసికట్టుగా ఈరోజు అమరావతి రీస్టార్ట్ పునఃప్రారంభ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరూ మరి ఈరోజు కొద్ది క్షణాల్లో ఈ వేదికని పెద్దలందరూ అలంకరించబోతున్నారు. మన లైవ్ ఫీడ్లో చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగి అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం 1000 కళ్ళంతో వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులందరూ సాదరంగా మన ప్రధాని గారిని స్వాగతం పలుకుదాం మరి కొద్ది క్షణాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇబ్బంది కలగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని, మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింపచేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా, మన చేష్ట ద్వారా, ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి, ఎదిగి వదగాలి. ఒదిగి ఉండటంలోనే, ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే టపీమని పైనుంచోటి పడుతుంది. కాబట్టి అలాంటిది కాదు, ఎదిగి వదగాలి, ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే, దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం. ఎస్, మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ, ఒక దార్శనికత అంటారు, ముందు చూపు అంటారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు సార్లో ఆ దార్శనికత పాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు అవతల ఆలోచించేటువంటి తత్వం. మనం ఇవాళ 2వ తారీఖు అని ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లాగా ఒక 5 ఇయర్స్లో ఎస్ ఇప్పటి వరకు అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ముందు చూపు ఉంటుంది. కాబట్టే ఆ దార్శనికమైనటువంటి భావాలు ఉన్నాయి. కాబట్టే ఎప్పుడు కూడా ఒక నిజాయితీతోటి, ఒక నిరాడంబరత్వంతో, ఒక శ్రేయస్కరమైన శుభాలతోటి ఎప్పుడు కూడా చూడండి, ఊరినే ఊకదంపుడుగా ఎవరినో విమర్శించడం అనేది కూడా తొందరగా వెళ్ళరు. మనం చూస్తున్నాం అనేక మీటింగుల్లో, వాటిల్లో కూడాను. తనకు కావాల్సింది ఏంటంటే భావ సమృద్ధి ఉంది, మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, మంచి వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి, మన నరేంద్ర మోదీ గారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వారితోటి, మన జనసేన వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళంతా జ్ఞానమూర్తులు. మానసికంగా, శారీరకంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క చర్యల్లో, చేష్టల్లో కనిపించేటువంటి ఒక సత్సాంగత్యం తాలూకు అనుభూతం కనబడతాం. కాబట్టి వర్తమాన వైవిధ్యాలన్నీ, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కలగలుపుకొని ప్రవర్తమాన జ్ఞాన దీపికతోని పెద్దలు చెబుతుంటాడు. ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు. ప్రవర్తమాన జ్ఞాన మహిమతోటి మౌలిక వసతులకి పెద్దపీట వెయ్యాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే 4 గోడలు, పైన కప్పు, ఒక కిటికీ, ఒక దర్వాజా కాదు కదా. దానికి కావాల్సింది ఏంటి? మౌలిక వసతులు. నీటి సదుపాయం ఉందా? డ్రైనేజీ సదుపాయం ఉందా? టెలిఫోన్ సౌకర్యం తీసుకోవచ్చా? కరెంటు వెంటనే వస్తుందా? ఇన్ని ఆలోచనలు చేస్తామే, అవన్నీ కూడాను ఇట్టే అయిపోతాయి. 1. 2, మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆధునికత చాలా పెచ్చుమీరిపోయింది. మీరు గమనించే ఉంటారు. ఆ కరెంటు వైర్లు, టెలిఫోన్ వైర్లు, ఇక కేబుల్ వైర్లు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని రకాల ఛానల్స్ వాళ్ళు, ఎన్నో రకాల కంపెనీల వాళ్ళు ఆ కేబుల్ వైర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంతంత కట్టలుగా ప్రతి స్తంభం నుంచి కనపడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి లేకుండా అన్నీ కూడాను అండర్ గ్రౌండ్లో, అది మోడర్నైజేషన్. చంద్రబాబు గారు ఆలోచన చేసింది అదే. అండర్ గ్రౌండ్లో కనుక ఉంటే మౌలిక వసతులన్నీ కూడాను పెద్దగా ఇబ్బంది లేకుండా
చూడటానికి కూడా ఇంపుగా కనపడితే ఒక చెట్టు కనపడాలి, హాయిగా ఒక బిల్డింగ్ కనపడాలి, విశాలంగా పార్కులు కనపడాలి, విశాలంగా నది పయనం కనపడాలి, ఒక చక్కని పిల్లకాలువ పయనం కనపడాలి. అలా ఒక దేశానికే ఒక నవ్యాంధ్ర స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక విధాలుగా మెరుగైన జీవనం కోసం, మామూలుగా బతుకుతున్నాం, అందరం ఇంత తింటాం, ఇంత పడుకుంటాం, ఏదో తెల్లవారింది చేతనైన పని ఏదో దొరికింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదు, మెరుగైన జీవితం, మేలిమైన జీవితం, 10 మంది మెచ్చుకునేలా ఉండేటువంటి జీవితం, అటువంటి మెరుగైన జీవితాన్ని కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ 4 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల అమరావతికి ఇచ్చాను, ఇంకెకరం ఉంది దాన్ని ఏదో కాదు, ఇంకేదైనా చేయి, వాట్ బెస్ట్, వాట్ బెటర్, నెక్స్ట్ ఏంటి అని ఒక మెరుగైన ఆలోచన చేసి కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ. కాబట్టే ఇవాళ చూడండి, నదుల అనుసంధానం చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల వల్లనే కదా నదుల అనుసంధానం జరిగింది. అలాగే ఇవాళ నూతన రాజధాని ఏర్పాటు జరుగుతోంది, కొత్త రహదారులు వస్తున్నాయి, నూతన వ్యవసాయ విధానంలోకి వెళుతున్నాం. కేవలం అదే పద్ధతిలో కాదు, ఎప్పటికప్పుడు మనకి వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా నూతన విధానాల్లోకి వెళుతున్నాం. అలాగే ఏ మంచి పని చేసినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, మధ్య దళారీతత్వం లేకుండా ఒక పారదర్శకత, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి రీతిలో మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మన వారసత్వాన్ని మనం పరిరక్షించుకుంటూ, సార్ చెప్పినటువంటి మాటే గుర్తుకొస్తుంది, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, ఈ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. నూతన సాంకేతిక విధానంతో, విజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని గనక మనం సృష్టించుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ సార్ అంటూ ఉంటారు ఎప్పుడు, అవినీతి రహిత సమాజాన్ని సృష్టించుకోవాలని, త్రికరణ శుద్ధిగా దానికోసమే నమ్మి శ్రమిస్తూ మన ప్రగతిని మరింతగా వేగవంతం చేసుకుంటూ రేపటి తరానికి కావలసినటువంటి ఒక ప్రశాంతమైన, ఒక సురక్షితమైన, ఒక ఆనందదాయకమైన ఒక సమాజ స్థాపన కోసం ఆ నిర్మాణమే కర్తవ్యంగా ఎవరైతే పనిచేస్తారో అక్కడ ప్రభుత్వాలు పచ్చగా ఉంటాయి, అక్కడ ప్రజలు చల్లగా ఉంటారు, నిర్భీతిగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, అనురాగం పంచుకుంటారు అనేది సత్యమవుతుంది. కాబట్టే రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవే పరమార్థంగా పనిచేస్తున్నారు కనుక ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఏదో అక్షర క్రమంలో ముందున్నాము మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని చంకలు గుద్దుకోవటం కాదు, ఒక స్మార్ట్నెస్ ఉండాలి. మనం పనిచేసే పనిలో అయినా, చేసేటువంటి క్రియలోనైనా, చూసేటువంటి దానిలో అయినా, మనం బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక స్మార్ట్నెస్ కనపడాలి. అటువంటి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సంక్షేమంతో కూడినటువంటి సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సమానత్వం, సాధికారత, స్వావలంబన చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. సమానత్వం, సాధికారత, స్వావలంబన అనేటువంటి మూల సూత్రాల మీద నడుస్తూ స్వచ్ఛంద సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం. కాబట్టే ఇవాళ మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపడిపోయిన తర్వాత, అప్పుడెప్పుడో మద్రాసు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను ఊహించుకోండి, అది ఒకలాంటి జీవితం. తర్వాత ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కలిసి ఉన్నప్పుడు ఒకలాంటి వాతావరణం, విడిపోయిన తర్వాత ఒకలాంటి వాతావరణం, ఆ తర్వాత పరిస్థితులు మనకి చెప్పనలసిన పని లేదు. కాబట్టే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మనము కలిసి ఇచ్చినటువంటి అపూర్వమైన మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో సగర్వంగా ఒక విజనున్న నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఆయన ఆలోచన సరళి, ఆయన తీరు, ఆయన రేపటి రోజు గురించి పడేటువంటి తపన, లీడర్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా మన గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని చూసినప్పుడు కొత్త పెట్టుబడులు ఎందుకు రావండి? ఎవరిని అడిగితే కాదంటారండి? కొత్త ప్రాజెక్టులు ఎందుకు స్టార్ట్ కావు? తప్పనిసరిగా అవుతాయి. కాబట్టే ఇవాళ నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ఇక్కడ యువతకి కావాల్సిన ఉపాధి పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సంక్షేమ పథకాలు అందుతాయి, బడుగు బలహీన వర్గాలకి కావలసినటువంటి ఒక అండాదండ దొరుకుతుంది. తమదైనటువంటి ఒక ప్రత్యేకతతోటి జాతిని జాగృతం చేసేటువంటి ఒక ఆలోచనలున్న గౌరవనీయ ప్రధానమంత్రి